నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. డయాబెటీస్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. ఎస్పెషల్లీ నైట్ ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో రైస్ తీసుకోకూడదు. ఫ్రూట్స్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. ఇలా చాలా ఉంటాయి. అసలు డయాబెటీస్ నైట్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ డాక్టర్ రాజలక్ష్మీదేవి గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు నైట్ టైంలో, అంటే ఎస్పెషల్లీ ఎందుకు నైట్ టైం అని అంటున్నాను అంటే, డే అంతట్లో కూడా ఒక కప్ రైస్ ఇలా ఇలా కొంచెం చెప్తూ ఉంటారు. నైట్ టైం ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు, తినకపోవడమే బెటరు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు నైట్ తినకపోవడమే బెటరు అనే అపోహ కూడా ఉంది. సో వీళ్ళు నైట్ డైట్ ఎలా ఉండాలి అంటారు? నైట్ తినకపోవడం అంటే తినకపోతే ప్రాబ్లమే వస్తుంది. తినాలి, కానీ ఎంత తినాలి, ఏం తినాలి అన్నదే తెలుసుకోవాలి వాళ్ళు. నైట్ తినకపోతే గనక నైట్ అంతా ఫాస్టింగ్లో ఉంటారు, టైం ఎక్కువైపోతుంది, మార్నింగ్ మళ్ళీ తింటారు. సో ఇంత గ్యాప్లో వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. సో అలా కాకుండా అట్లీస్ట్ 7 PM నైట్ 6:30 7కి ఇఫ్ దే హ్యావ్ అ లిటిల్ డిన్నర్, అది మంచిది వాళ్ళకి. సో ఫుడ్స్ అంటారా, ఏం తినచ్చు అంటే ఇక్కడ మనం 2 పాయింట్స్ డిస్కస్ చేయాలండి. ఒకటి గ్లైసమిక్ ఇండెక్స్ అంటాం అండ్ గ్లైసమిక్ లోడ్. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీన్ని బట్టి మీరు ఏం ఫుడ్స్ తినచ్చు అన్నది మీరు అంచనా వేసుకోవచ్చు అన్నమాట. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే అదొక నెంబర్, ఒక ర్యాంక్. ప్రతి ఒక్క ఫుడ్కి ఒక ర్యాంక్ ఇస్తాం మనం. అంటే అది తినిన తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత త్వరగా స్పైక్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మీరు షుగర్ తిన్నారు, షుగర్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ 100 ఉంటుంది. వావ్. మీరు తిన్న వెంటనే తక్కువ నీళ్ళు పెరిగిపోతుంది, మీకు ఎనర్జీ వస్తుంది డెఫినెట్లీ. మీకు నీరసంగా ఉందంటే కొంచెం పంచదార నీళ్ళు కల్పిస్తారు, ఎందుకంటే అది వెంటనే గ్లూకోజ్ కింద మారి వెంటనే మన బ్లడ్ స్ట్రీమ్లో సర్క్యులేట్ అయిపోతుంది అది. సో దీన్ని బట్టి ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క గ్లైసమిక్ ఇండెక్స్ ఓకే ఉంటుంది. సో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ బట్టి మనం ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు. సో దానికి అడ్వాన్స్డ్గా గ్లైసమిక్ లోడ్ అంటాం. అంటే ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ క్వాలిటీ తీసుకోవాలి, ఓకే, ఈ రెండు. సో మనం ఇది క్యాలిక్యులేషన్ ఉంటుంది మన గ్లైసమిక్ లోడ్కి. అంటే ఒక ఫుడ్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ని దాంట్లో మనం ఇప్పుడు 100 గ్రాముల రైస్ తీసుకున్నాం, దాంట్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మన గ్లైసమిక్ లోడ్ అంటాం. ఓకే ఓకే, ఈ లోడ్ మనకి 4 నుంచి 10 వరకు ఉంటే లో గ్లైసమిక్ లోడ్. డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. నెక్స్ట్ 11 నుంచి 19 వరకు మీడియం, ఓకే మనం బాగానే తీసుకోవచ్చు. ఇవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ టైమ్స్లో తీసుకోవచ్చు, లేకపోతే నైట్ కొద్దిగా తీసుకోవచ్చు. 20 అబవ్ ఉంటే గనక అది వెరీ హై, డయాబెటీస్ వాళ్ళకి రికమెండ్ చేయం మనం. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం వస్తే మనం రైసు, నెక్స్ట్ మిల్లెట్స్ అండ్ రోటీ చూద్దాం, పుల్కాస్. సో రైస్ యొక్క గ్లైసమిక్ లోడ్ అబౌట్ 20 ఉంటుందండి మనకి, 22.5 అట్లా వస్తుంది. ఓకే, రోటీది వచ్చి మనకి 14.5 వరకు వస్తుంది. ఓకే, మిల్లెట్స్ దీని మీద కొంచెం ఎక్కువ, లైక్ 15 అలా వస్తుంది. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, రాత్రి కొంచెం మిల్లెట్స్ ఉప్మా కానీ లేకపోతే 2 పుల్కాలు కానీ తీసుకోవడం ఇట్ ఈస్ సేఫ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. ఎందుకంటే రాత్రి అంతా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, ఓకే, ఎక్కువ త్వరగా స్పైక్ అయిపోకుండా. సో దట్ ఈస్ వై మనం రైస్ వద్దంటాము, రోటీ తీసుకోమంటాం. యా, రోటీ ఓకే. రోటీతో వాళ్ళ కర్రీస్ కానీ కర్డ్ కానీ, కర్డ్ యూస్ చేయొచ్చు అంటారా? ఎస్పెషల్లీ నైట్ టైం, నట్టి మజ్జిగ, కర్డ్ యూస్ చేయొచ్చు అంటారా? నో, నాట్ సజెస్టబుల్ ఈవెన్ ఫర్ నార్మల్ పీపుల్, డయాబెటిక్ వాళ్ళకే కాదు, నాట్ సజెస్టబుల్. మనకేంటంటే నైట్ కర్డ్ డైజెస్ట్ చేసే అంత కెపాసిటీ మన గట్కి ఉండదు. ఓకే ఓకే, సో ఏదైతే ఈజీ డైజెస్టబుల్లో మనకి అవి నైట్ తీసుకోవాలి. సో మీరు ఒకవేళ తిన్నారే అనుకోండి, పొద్దునకి మీకు హెవీ ఉంటుంది, మీకు డైజెస్ట్ అవ్వదు. రాత్రి మీరు పడుకున్నప్పటికీ డైజెస్ట్ అయిపోవాలి అది, మీరు ఏదైతే తింటున్నారో నైట్. బట్ డైజెషన్ అవ్వకపోతే తర్వాత నుంచి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అని, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా నెమ్మదిగా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్స్ బెటర్ నాట్ టు హ్యావ్ కర్డ్ మాట. ఓకే, ఎవరైనా మజ్జిగ తీసుకోవచ్చు, డయాబెటీస్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా. ఓకే, మరి కర్రీస్ విషయంలో ఎలాంటి కర్రీస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు? ఎన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండి, ఆకుకూరలు అన్నీ తినచ్చు, వెజిటబుల్స్ అన్నీ కూడా తినచ్చు, అంటే దుంపలు కాకుండా.
ఓకే. దుంపల్లో కంప్లీట్ స్టార్చ్ ఉంటుంది, అవును. అందుకని వద్దంటాము. అన్ని వెజిటబుల్స్ తినచ్చు, ఈవెన్ క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా తినచ్చు. ఓకే. కర్రీలో క్వాంటిటీ ఎంత ఉంటుంది? హార్డ్లీ మనం 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోలేం. ఒక 2 పుల్కాల్లోకి మీరు ఎంత కర్రీ తింటారు? హార్డ్లీ ఒక 75. హార్డ్లీ, రైట్ కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్ మనకంతా. సో Okay. అలా అని ఎక్కువ నూనె వేసేసి నెయ్యి వేసి వండిని వైట్ కొని మీకు మళ్ళీ క్యాలరీ కౌంట్ పెరిగిపోతుంది. ఓకే. అలా కాకుండా జస్ట్ నార్మల్గా లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్లో నీట్గా మనం ఒక కర్రీ చేసుకొని పుల్కాలో తిని ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఇట్స్ బెస్ట్. ఈజ్ ఇట్ సజెస్టబుల్? వాళ్ళకి మిల్క్ సజెస్ట్ చేస్తారా మీరు అసలు? ఎస్, వీ కెన్ సజెస్ట్ మిల్క్, బట్ టోన్డ్ మిల్క్. ఓకే. అంటే మీకు ఫ్యాట్ లేకుండా ఉన్న మిల్క్ సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా మ్యామ్ వాళ్ళు? ఫ్రూట్స్కి వస్తే కనుక అండి, వాళ్ళు యాపిల్స్ తినచ్చు, ఎస్పెషలీ ద గ్రీన్ Green యాపిల్స్. గ్రీన్ apples. యాపిల్స్ వాటిలో చాలా తక్కువ ఉంటుంది గ్లైసెమిక్ లోడ్ అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్. అండ్ వాటర్ మిలన్, ఇది మన గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న గ్లైసెమిక్ లోడ్ దాంట్లో ఉన్న కార్బ్స్ చాలా తక్కువ. మీరు కాయ అంతా తినలేరు కదా, అవును. దాంట్లో కొంచెం పాటు ఒక 100 గ్రామ్స్ తిన్నారనుకోండి, మీకు చాలా తక్కువ ఉంటుంది దాంట్లోంచి వచ్చిన కార్బ్స్. సో Okay. ఒక్కసారి మీకు స్పైక్ అవ్వదు. సో వాటర్ మిలన్ తినచ్చు, గోవా తినచ్చు. నైట్ టైం లో కూడా, ఎస్పెషల్లీ నైట్ టైం. నాట్ నైట్ టైం, ఎవరికి కూడా నైట్ టైం ఫ్రూట్స్ మేము సజెస్ట్ చేయం. యూజువలీ ఫ్రూట్స్ మిడ్ డే, అంటే 11 o'clock ఇన్ ద మార్నింగ్, అంటే ఇన్ బిట్వీన్ యువర్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్, Breakfast. ఈ రెండింటి మధ్యన తీసుకోవచ్చు. లేకపోతే లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో యాజ్ అ స్నాక్ ఇన్ ద ఈవినింగ్ 4 o'clock, ద బెస్ట్ టైమింగ్స్ టు హ్యావ్ అ ఫ్రూట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.